హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 7ని చూద్దాము. లాస్ట్ 3 days నుంచి నాకు కొద్దిగా ఫీవర్గా ఉండడం వల్ల నేను వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. రండి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన వాళ్ళందరూ కలిసి కీలియన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనము అదో తేల్చుకుందాము అనేసి అందరూ కలిసి ఒకేసారి దాన్ని అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. పిల్లలు ఇంకా ఇక్కడికి రాలేదేంటి, వాళ్ళని మనం అక్కడికి పంపించకుండా ఉండాల్సింది. నేను గ్రాండ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలో అడిగేసి వస్తాను అని వెళ్తూ ఉంటే అంతలో మన వాళ్ళు గర్వంగా అక్కడికి వస్తూ ఉన్నారు. అబ్బా, చాలా నొప్పిగా ఉంది, వాడు అసలు మనిషేనా, నా మొహం అంతా పాడైపోయింది, అలా కొట్టాడేంటి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే వాడు నిజంగానే మృగమే కదరా, అయినా నీకు ఈ చిన్న గాయం నొప్పి పుడుతుందా ఏంటి? మిత్రమా, ఇంతకీ నీ గాయాలు ఎలా ఉన్నాయి? నాకు నా హీలింగ్ పవర్ ఉంది కదరా. అవును కదా, నువ్వు మెడిసిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే సరే, అంత సీరియస్గా నువ్వేం ఆలోచిస్తున్నావు? అది కాదు, నిన్న మనం ఫైట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక అతను వచ్చాడు కదా, అతను ఎవరు అని ఆలోచిస్తున్నాను. అప్పుడు కరెక్ట్గా మాస్టర్ ఆ యువరాజుని అక్కడికి తీసుకుని వస్తున్నాడు. మాస్టర్, ఇంతకీ ఇతను ఎవరు? ఓ, నేను ఇతని గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇతను షారాజ్యానికి చెందిన యువరాజు. ఈ రోజు నుండి ఇతను కూడా మీతో పాటు కలిసి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఏంటి, వీళ్ళ రియాక్షన్ కాస్త తేడాగా ఉంది. అయినా దాని గురించి మనకెందుకు, బాటో అది వాళ్ళకివ్వు. ఏంటిది? ఇది మా రాజ్యంలో యూజ్ చేసే పవర్ఫుల్ మెడిసిన్. ఇది మీ గాయాన్ని త్వరగా క్యూర్ చేస్తుంది. రే అసిస్టెంట్, దీంతో నాకు పనిలేదు, నువ్వు ఉంచుకో. మీరందరూ కలిసి కీలియన్ని పట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. లీసన్, మీరందరూ కలిసి కీలియన్ని చంపి విజయం సాధించారు. నేను దీని గురించి రాజుగారికి చెప్తాను. నువ్వు గ్రాండ్ మాస్టర్ పేరుని నిలబెట్టావు, నువ్వు గార్డియన్ అని నిరూపించుకున్నావు అని మాస్టర్ అంటూ ఉంటే ఆ పొజిషన్తో నాకేం సంబంధం లేదు. నేనే ఆ కీలియన్ని రిలీజ్ చేశాను కాబట్టి నేనే దాన్ని పట్టుకోవాలని లీసన్ అంటూ ఉన్నాడు. కారణం ఏదైనా కావచ్చు, కానీ మీ గురువుగా మీరు సాధించిన విజయం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు గాయాలు అయ్యున్నాయి కదా, బాగా రెస్ట్ తీసుకోండి అనేసి మాస్టర్ వెళ్ళిపోబోతూ ఉంటే, మాస్టర్, నేను తారాని అలానే యూలియన్ని మీట్ అవ్వాలి. ఏంటి, యూలియన్నా? అవును, నువ్వెందుకు తనని మీట్ అవ్వాలి? ఎందుకంటే తను నా ఫ్రెండ్. ఓహో అవునా, మాస్టర్కి చాలా వర్క్స్ ఉన్నాయి, రా నేనే నేను తీసుకుని వెళ్తాను అనేసి లీసన్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యూలియన్ని మీట్ అవ్వడానికి యాన్రాన్ వస్తూ ఉంది. వచ్చి యూలియన్కి మెడిసిన్ ఇస్తూ ఉంది. నువ్వు ముందు నా గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో, పర్లేదు, నాకంటే నీకే ఎక్కువ దెబ్బలు తగిలాయి అని యాన్రాన్ అంటూ ఉంది. నిన్న మనం ఓడిపోతామని అనుకున్నాను, కానీ లీసన్ మాత్రం తన నమ్మకాన్ని కోల్పోకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అది చూసి మన వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. నేను వాడెప్పుడు అల్లరిగానే ఉంటాడని అనుకున్నాను, కానీ వాడు అలా కాదని ప్రూవ్ చేసేశాడు. అవును యూలి, నిన్న మనకి ఒక అతను హెల్ప్ చేశాడు కదా, అతను ఎవరై ఉంటాడు? యూలి, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అంతలో అక్కడికి ప్రిన్స్ మో వస్తూ ఉన్నాడు. ఓ మీరా? అవును, నేను నిన్ను మళ్ళీ మీట్ అవుతానని ముందే చెప్పాను కదా, కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కావడం లేదు. నిన్ను మీట్ అయినప్పుడల్లా నువ్వు ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నావు. సరే, ఇంతకీ నీ గాయాలు ఎలా ఉన్నాయి? పర్లేదు. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు? నేను కూడా ఈ అకాడమీలో జాయిన్ అయ్యాను. నిజంగానా? అవును. సరే, నేను ఇప్పుడు నా పేరు చెప్తాను. నా పేరు ప్రిన్స్ మో. నేను షా రాజ్యానికి చెందిన యువరాజుని. అది చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇంత సంతోషంలో నువ్వు నీ పెయిన్ని మర్చిపోయినట్టు ఉన్నావే అని లీసన్ అంటూ ఉన్నాడు. ఇంతకీ నీ గాయం ఎలా ఉంది అని యూలియన్ అడుగుతూ ఉంది. ఆ కీలియన్ నన్నేం చేయగలడు అని లీసన్ అంటూ ఉన్నాడు. అంతలో యాన్రాన్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి నిన్న మాకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంది. అప్పుడు లీసన్ యూలియన్ కి మెడిసిన్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ప్రిన్స్ మో తను తెచ్చిన మెడిసిన్ ని దాచేసుకుంటున్నాడు. మీరు షా రాజ్యానికి యువరాజు అంటే మీరు తారా వాళ్ళ బ్రదర్నా? అవును, నేను తన అన్ననే. సరే సరే, ఇంతకీ తారా ఎక్కడ ఉంది? రండి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇక్కడేమో తారా ఫెంగని మీట్ అయ్యి తనకి ఫుడ్ ఇస్తూ ఉంది. తారా, నన్ను క్షమించు, నీకు 5 అడుగులు దూరంలో ఉండమని నాకు చెప్పావు కదా, కానీ ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను. పర్లేదు లేరా, నేను నీకోసం ఫుడ్ తెచ్చాను, ముందు తిను. నువ్వు ఈ గాయాలతో నువ్వెలా తినగలవు? నేనే నీకు తినిపిస్తాను అనేసి తినిపిస్తూ ఉంది. ఆ సూప్ అస్సలా బాలేకపోయినా భయంతో తన మొత్తాన్ని తాగుతూ ఉన్నాడు. నిన్న నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని తారా అంటూ ఉంటే, ఆ ప్లేస్ లో నువ్వు కాకుండా ఇంకెవ్వరున్నా సరే నేను కాపాడి ఉండేవాణ్ణి, ఏమన్నావురా అనేసి వాడి నోట్లో స్పూన్ పెట్టి తిప్పేసి తన అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. అన్నా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఇలా రా. అన్నా,
నేనేం చిన్న పిల్లని కాను. ఏంటి? సరే సరే వస్తున్నాను. ఇలా చూడు, నువ్వు పెద్దదాని అయినా సరే నువ్వు నాకెప్పుడు చిన్నపిల్లవే. అంతలో బాటో తార అని విష్ చేస్తూ ఉన్నాడు. బాటో, నువ్వేంటి కాస్త లావైనట్టు ఉన్నావు? యువరాణి, మీరు ఇప్పుడు కూడా నన్ను బాగా ఎగతాలు చేస్తున్నారు. సరే, బాటోని ఏడిపించాలు. ఇంతకీ నీ గాయాలు ఎలా ఉన్నాయి? అన్నా, నేను షారాజ్యానికి యువరాణిని. ఈ చిన్న గాయాలు నన్నేం చేస్తాయి? అన్నా, ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనా? నాన్న నీకు పెళ్లి చేస్తానని చెప్పారు, కానీ నీకేమో అది నచ్చక ఇక్కడికి వచ్చేసావు. అందుకే నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసము నేను కూడా ఇక్కడికి వచ్చాను. మరి అంతే కదన్నా, నాకు నచ్చని వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలా? పైగా వాడి మొహం చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. వాడిని నాకిచ్చి పెళ్లి చేస్తానని అంటున్నారేంటి? అలా అయితే నా చెల్లెలకి ఎలాంటి అబ్బాయి కావాలి? వాడు చూడ్డానికి హీరోలా ఉండాలి, అది కూడా నీలానే ఉండాలి. ఇంట్లో నుండి వచ్చి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది, అంతలో నువ్వు మాటలు బాగా నేర్చినట్టు ఉన్నావే. సరే, నేను విన్నది నిజమేనా? నువ్వు ఫెంగానే అతన్ని ఇష్టపడుతున్నావంట కదా? ఏంటి, నేను అతన్ని ఇష్టపడుతున్నానా? అలా ఎవరన్నారు? కావాలంటే నువ్వు అకాడమీలో ఉండే వాళ్ళందరినీ అడుగన్నా. వాడు నా బద్ద శత్రువు, కానీ నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదే. అయ్యయ్యో, ఇరుక్కున్నామే. అన్నా, నేను నిజంగానే చెప్తున్నాను. ఇక్కడేమో గ్రాండ్ మాస్టర్ డ్రాగన్ కింగ్ ఉండే ఫార్మేషన్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాడు. మాస్టర్, మీరన్నట్టుగానే లీసన్ ఆ కీలియన్ని పట్టుకున్నాడు. పర్లేదే, నేను వాడి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సరే, ఇంతకీ మీరు ఆ ఏంజల్ ని కనిపెట్టారా? లేదు మాస్టర్. సరే, ఎందుకైనా మంచిది, కాస్త అలర్ట్ గా ఉండండి. నాకెందుకో ఏదో జరగబోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడేమో మనకి మన హీరోని చూపిస్తున్నారు. ఏంటి, నిద్రపోతుంది? ఇప్పుడేం చేస్తానో చూడు అనేసి హీరో వెంటనే తన మీద ఒక పేపర్ ని విసురుతున్నాడు. నీకేం కావాలరా? నేను నీకు ఒక మెడిసిన్ ఇచ్చాను కదా, అది వేసుకున్నావా? వేసుకున్నాను. ఏంటి ఆండ్రన్, 2 బ్యాగులు తీసుకొస్తున్నావు? ఓ, ఇది మా అక్కది. తన అసైన్మెంట్ ని కూడా నన్ను రాయమని చెప్పింది. అంతలో అక్కడికి ప్రిన్స్ మో వస్తున్నాడు. ఎవరితను ఇంత అందంగా ఉన్నాడు? రే అన్న, ఇక్కడికి రా, నేను నీకోసం ప్లేస్ ఎత్తి పెట్టాను. ఏంటి, వీడు అందంగా ఉన్నాడా? ఇన్ని రోజులు నన్ను చూసి అందంగా ఉన్నాను అని చెప్పేవారు, ఇప్పుడు కొత్తగా ఒకడు రాగానే వాడి వెనకాల పడుతున్నారా? రే అన్న, ఈ లెటర్ ని వాడికి ఇవ్వు. ఏంటి, నేనా? ప్లీజ్ అన్నా. సరే, ఇస్తాను. అతను వెంటనే ఆ లెటర్ ని పంపిస్తూ ఉంటే అది చూసి లీసన్ ఆ లెటర్ ని మన హీరోయిన్ కే పంపుతున్నాడు అనుకుని ఆ లెటర్ ని మళ్ళీ వాడి దగ్గరికే పంపుతూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను ఇక్కడ ఉన్నంత వరకు నీ పప్పులేమి ఉడకోరా, అది కూడా చూద్దాము అనేసి ప్రిన్స్ మో మళ్ళీ ఆ లెటర్ ని పంపిస్తూ ఉంటే లీసన్ దాన్ని రిటర్న్ పంపుతూ ఉన్నాడు. మీరిద్దరు నా లెటర్ తో ఆటలాడుకుంటున్నారు ఏంట్రా అని అనుకుంటూ ఉంది. అప్పుడు ఆ లెటర్ వెళ్లి అసిస్టెంట్ దగ్గర పడుతూ ఉంది. అది చూసి మాస్టర్, రే ఏంటది? ఇది మీ ప్రశ్నకి సమాధానం మాస్టర్. ఓ అవునా, సరే ఓకే, దాన్ని ఒకసారి చదువు. ఏంటి, చదవాలా? అవును, చదువు. వెంటనే అసిస్టెంట్ ఆ లెటర్ ని చదువుతూ ఉన్నాడు. నువ్వు ఒక మెంటల్వి. ఏంటి, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? గురువు గారు, నాకు ఈ లెటర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది మళ్ళీ ఒకసారి చదువు. నువ్వు ఒక మెంటల్వి. రే, నేను మెంటల్నా? ముందు నువ్వు బయటకు వెళ్ళరా. ఏంటిది, నన్నన్నట్టుగా అనిపిస్తూ ఉందే. రే, ఇంక మీదట ఎవరైనా క్లాస్ లో ఇలా చేస్తే తాట తీస్తాను అని మాస్టర్ అంటూ ఉన్నాడు. వాడేం తప్పుగా అనలేదు కదా మాస్టర్ అని లీసన్ అంటూ ఉంటే నువ్వేమన్నావురా? ఇది నాటన్, నేను కూడా బయటకు వెళ్ళనా అనేసి హీరో అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. రే లీసన్, నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదరా. చంగ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బయటకు వెళ్తున్నాను మాస్టర్. మీలాంటి వేస్ట్ ఫెలోస్ ని నేను ఎక్కడా చూడలేదు అని మాస్టర్ అనుకుంటూ ఉన్నాడు. ఏంటి, నన్ను అందరూ కాస్త డిఫరెంట్ గా చూస్తున్నారు? ఓ అదా, మేమందరం నిన్న కీలియన్ తో ఫైట్ చేయడానికి వెళ్ళాం కదా, కానీ నువ్వేమో భయపడిపోయి పారిపోయావు కదా, అందువల్ల నువ్వు ఒక పిరికిదానివని అందరూ కామెంట్ చేస్తున్నారు. ఏంటి, నేను పిరికిదాన్నా? నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉండడం వలన నేను రాలేకపోయాను, అందుకని వీళ్ళను పిరికిదాన్నని అంటారా? హే, ఒకసారి అలా చూడండి, ఆ పిరికి పంద వెళ్తూ ఉంది. రే, ఎవర్రా పిరికి? నువ్వే. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టండిరా. పియానన్, వాళ్ళు చెప్పింది నువ్వేం పట్టించుకోకు, రా వెళ్దాము. చూడు, వాళ్ళను పిరికిదన్నని అంటున్నారు. నువ్వు నిన్న మాతో పాటు వచ్చి ఉంటే వాళ్ళు నిన్న అలా అనేవాళ్ళు కాదు కదా, రా వెళ్దాము. ఇప్పుడు మనకి ప్రిన్స్ మోని చూపిస్తున్నారు. అతను విల్లు విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వస్తూ ఉంది. మీరు బాగా గురిపెట్టి కొట్టారు. థ్యాంక్ యూ. యూలి, నీ గాయం ఎలా ఉంది? పర్లేదు, తగ్గిపోయింది. మంచిది, ఎందుకంటే నేను నిన్ను కాపాడడానికి ప్రతిసారి పళ్ళకి తీసుకొని రాలేను కదా అని అంటూ ఉంటే అది విని యూలి నవ్వుకుంటూ, నేను వెళ్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. యూలి, నీకు ఇది వచ్చా? తీసుకో, ట్రై చెయ్యు. యూలి, మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు టార్గెట్ మీదనే ఉండాలి. ఇలా స్ట్రైట్ గా నిలబడి ఇప్పుడు గురిపెట్టు. యాన్రాన్, అది ఎవరు? ఓ అతనా, అతను షారాజ్యానికి చెందిన యువరాజు. ఓ అవునా అనేసి తను అక్కడికి వెళ్తూ ఉంది. అయినా యూలి ఎందుకు అతను పక్కన నిలబడుకుని ఉంది? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. యూలికి అతనెలా ఫ్రెండ్ అయ్యాడు? ఏంటి యూలి, నీకు విల్లు గురిపెట్టడం కూడా రాదా? నేను నీకు ముందే జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒకసారి చేసి చూపిస్తాను, నువ్వు సేమ్ అలానే చెయ్యు. మిత్రమా, నేను
కూడా నీ క్లాస్మేట్ ని, నా పేరు పియాన్రాన్. ఓ అవునా, కాస్త పక్కకు జరుగుతావా? ఏంటి నా మీద వదులుతున్నావు? ఎందుకంటే నువ్వు మధ్యలో అడ్డం వచ్చావు, అది నీ తప్పే. ఇంక మీదట మధ్యలో దూరం అని అనుకుంటున్నాను. అంతలో అక్కడికి మన హీరో వాళ్ళ టీం వస్తూ ఉంది. ఏంటి ఎప్పుడు చూడు యూలీతోనే ఉంటున్నాడు అనేసి హీరో జలస్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఏంటి మిత్రమా, జలస్ గా ఉందా? పాపం రా నువ్వు. ఇప్పుడు అందరూ నిన్ను వదిలేసి వాడి వెనకాల పడుతున్నారు. అంతెందుకు, మన యూలీ కూడా అతని వెనకాలే తిరుగుతూ ఉంది. అలా చూడు వాళ్ళెంత క్లోజ్ గా ఉన్నారో. ప్రియా నా దగ్గరికి రా. పోండి, నాకు కాస్త సిగ్గేస్తుంది. సిగ్గేస్తే నాకు ఒక కిస్ ఇవ్వచ్చు కదా. లేదు, ఓ ఇదంతా నా కలనా? కల అయినా ఒక న్యాయం ఉండాలి కదరా. ఇది జరగకూడదు. మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావురా? హీరో వెంటనే బాణాన్ని తీసి విసురుతూనే ఉన్నాడు. కానీ అక్కడున్న అమ్మాయిలందరూ మన హీరోనే చూస్తూ ఉంటే మన హీరోయిన్ మాత్రం హీరోని పట్టించుకోవడం లేదు. హీరో అక్కడికి వచ్చిన మ్యాటర్ కూడా తనకి తెలియడం లేదు. రిలీసన్ నువ్వెప్పుడు వచ్చావురా? ఓ అలా అయితే నేను రావడాన్ని నువ్వు గమనించలేదా? అవును, నువ్వు కూడా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏంటి నేనా? లేదు, నేను జస్ట్ ఇటువైపు వెళ్తున్నాను. కానీ నీ చేతిలో విల్లుందేంటి? ఓ ఇదా, జస్ట్ ఇది కింద పడిపోయింది, అందుకే పట్టుకున్నాను. ఇప్పుడు పడేస్తాను అనేసి పడేస్తున్నాడు. లీసన్ నీకేం కాలేదు కదా? హే పొట్టిదానా అలా చూడు అనేసి హీరో అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. అసలు వీడికి ఏమైంది? ఇప్పుడు అందరూ మీటింగ్ హాల్ దగ్గర అసెంబ్ల్ అవుతూ ఉన్నారు. అప్పుడు యాన్రన్, అవును యూలీ, ప్రిన్స్ మో నీకెలా తెలుసు? అతను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్నా? కాదు కాదు, జస్ట్ ఒక 2 రోజుల ముందే నేను అతన్ని కలిశాను. కానీ అతను చాలా మంచివాడు. 2 రోజుల్లోనే అతను మంచివాడిలాగా కనిపిస్తున్నాడా? అది ఎలా పాసిబుల్ రా అని లీసన్ అంటూ ఉంటే, అవును అతను మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు. అది నీకెలా తెలుసు? వాడి తల మీద ఏమైనా మంచివాడని రాసి పెట్టుందా ఏంటి? రే లీసన్ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? ఏంటి ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి? ముందందరూ క్లాస్ వినండి. ఇప్పుడు నేను మీకు విల్లు విద్య గురించి నేర్పిస్తాను. కాబట్టి అమ్మాయి అబ్బాయి కలిసి ఒక టీం లాగా ఫామ్ అవ్వండి. నేను మీకు 3 బాణాలు ఇస్తాను. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ యొక్క విన్నర్. సరే మిత్రమా, ఈ రోజు మనం కలిసి ఉండలేమనుకుంటా. రే లీసన్ మనమిద్దరం టీమ్ గా ఉందామా అని యూలీ అడుగుతూ ఉంటే, సారీ పొట్టిదానా, నీకు అంత టాలెంట్ లేదు కాబట్టి నువ్వు నా టీంలో ఉండలేవని హీరో అంటూ ఉన్నాడు. అంతలో ప్రిన్స్ మో అక్కడికి వచ్చి, యూలీ మనమిద్దరం టీమ్ గా ఉందామని అడుగుతూ ఉంటే, రే తను నా టీం అని లీసన్ అంటున్నాడు. ఇప్పుడే నీ టీంలో జాయిన్ చేసుకోనని చెప్పావు కదా, నేను అతని టీంలోకి వెళ్తాను. నేనేదో సరదాగా అన్నాను, అది కూడా తప్పేనా? రే ఫెంగ్ నా టీంలోకి వస్తావా? ఏంటి నేనా? అవును నువ్వే. రే లీసన్ మనమిద్దరం టీంగా ఉందామా? లేదు, నువ్వు వేరే ఎవరి టీంలోకైనా వెళ్ళు, నాకు ఇంకెవ్వరూ లేరురా. చూడు యూలీ కూడా ప్రిన్స్ మోతో వెళ్ళిపోయింది. వాడు చాలా మంచివాడంట, అందుకే తన వాడితో జాయిన్ అయింది. నువ్వు కూడా వేరే ఎవరైనా చూసుకో. లేదు నాకు ఇంకెవ్వరూ లేరు, నువ్వే కావాలి. సరే వచ్చి తగలడు. హై సరే, నువ్వు ముందు నా చెయ్యొద్దులు. మనమిద్దరం ఒకే టీం కదా, అందుకని నా చెయ్యి పట్టుకోవాలా? ముందు చెయ్యొద్దులు. ఏంటి నవ్వుతున్నావు? ముందు నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యు. చాలా చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి. చాలా మంచివాడంట. చూడు తను చాలా బిల్డప్ ఇస్తుంది. ఏ యూలీ నాకిదంతా చాలా సింపుల్ అని పియాన్రన్ అంటూ ఉంటే, కాస్త సైలెంట్ గా ఆడుతావా? అప్పుడు కరెక్ట్ గా తారా ఒక రాయి తీసి పియాన్రన్ ని కొడుతూ ఉంది. పియాన్రన్ స్లిప్ అయి లీసన్ మీద పడిపోతూ ఉంది. నేనెలా కింద పడ్డాను? అది చూసి యూలీ కాస్త జలస్ గా ఫీల్ అవుతూ ఉంది. సరే నన్ను వదులు లీసన్, నీ తల మీద ఏదో ఉంది. సరే తీసేసావు కదా, ఇంక నన్ను వదులు. నన్నెవరు పైకి లేపుతారు? నువ్వేమైనా చిన్న పిల్లవా నిన్ను పైకి లేపడానికి? నువ్వే పైకి లేయు. నీ గురించి పట్టించుకోని దాని గురించి నువ్వెందుకు చూస్తున్నావు? నువ్వు కాస్త సైలెంట్ గా గేమ్ ఆడుతావా? సరే ఇవ్వు. ఇప్పుడు ఆ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జరిగిందంతా యూలీ తలుచుకుంటూ ఉంది. ఎతవా వాడెందుకు ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా ఉంటున్నాడు? వాడు ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉంటే నేనెందుకు జెలస్ గా ఫీల్ అవుతున్నాను? అంతలో యూలీని మాస్టర్ పిలుస్తూ ఉంటే యూలీ వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంది. యూలీ ఏమైంది? ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు మాస్టర్. సరే నీ గాయం క్యూర్ అయిపోయింది కదా? క్యూర్ అయిపోయింది మాస్టర్. అలా అయితే వెంటనే వెళ్ళి ఆ టోకెన్ ని తీసుకొనిరా. ఓకే మాస్టర్. వెంటనే యూలీ లీసన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంది. యూలీ లీసన్ రూమ్ లోకి వెళ్తుండడాన్ని చంగ్ చూసేస్తున్నాడు. యూలీ లీసన్ రూమ్ లోకి వెళ్లి రూమ్ అంతా బాగా వెతుకుతూ ఉంది. కానీ ఆ టోకెన్ ఎక్కడా కనిపించడం లేదు. రే చంగ్, లీసన్ నిద్రపోయాడా? నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు. ఎందుకు ఎందుకు వెళ్ళకూడదు? రే వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంతే. అదే ఎందుకు? మన బాస్ లోపల ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ఓ అవునా, అలా అయితే నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తీరాలి. చంగ్ వెంటనే అసిస్టెంట్ ని లాగుతూ ఉంటే, రే చంగ్ నువ్వేం చేస్తున్నావురా? నేను నిన్ను లోపలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. సరే ఓకే, దానికెందుకురా?
నువ్వు నా నడుము మీద చేయేస్తున్నావు. అయ్యో సారీరా. అయ్యో వీడికేదో అయ్యింది. వీడు నన్ను ఏమైనా తేడా అనుకున్నాడా ఏంటి? ఆ టోకెన్ ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ ఆ టోకెన్ ఏమైనా వీడి పాకెట్లో ఉందా అనేసి హీరో దగ్గరికి వెళ్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.